ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తారో ఆ ఇంట్లో అప్పుల బాధలు పోయి చాలా ఆనందంగా గడుపుతారట. ముఖ్యంగా ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. అందుకే అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవాలి. దీనివల్ల దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందట. అమావాస్య రోజు ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తారో ఆ ఇంట్లో అప్పుల బాధలు పోయి చాలా ఆనందంగా గడుపుతారట. ముఖ్యంగా ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. అందుకే అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవాలి. దీనివల్ల దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందట. అమావాస్య రోజు మాంసాహారం అస్సలే తీసుకోకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకుని ఎవరైతే శివారాధన చేస్తారో ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తారో ఆ ఇంట్లో అప్పుల బాధలు పోయి చాలా ఆనందంగా గడుపుతారట. ముఖ్యంగా ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. అందుకే అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవాలి. దీనివల్ల దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందట. అమావాస్య రోజు మాంసాహారం అస్సలే తీసుకోకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకుని ఎవరైతే శివారాధన చేస్తారో